కొన్నిసార్లు మన జీవితాల్లో అసాధ్యమైన వాటిని చూసి అలజడి చెందుతూ ఉంటాం, ఆందోళన చెందుతూ ఉంటాం. ఆలస్యం అవుతుంటే ఇంకా చాలామందికి ఆందోళన పెరిగిపోతూ ఉంటుంది. ఒక వివాహం ఆలస్యం అవుతున్నప్పుడు, ఒక ఉద్యోగం ఆలస్యం అవుతున్నప్పుడు, లేదా ఒక ఇల్లు కట్టుకోవడం ఆలస్యం అవుతున్నప్పుడు, ఒక ప్రాపర్టీ ఇష్యూ ఆలస్యం అయిపోతున్నప్పుడు, లేదా ఒక ప్రయాణం ఆలస్యం అవుతున్నప్పుడు ఆ డిలేలో మనలో చాలా ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. దేవుడు నా పక్షాన పనిచేయట్లేదా? ఆయనను మర్చిపోయాడా? ఆయనను వదిలిపెట్టేశాడా? ఆయన సర్వశక్తి గల దేవుడు ఏమైపోయాడు? ఆయన అద్భుతాలు ఏమైపోయినాయి? ఆయన ఆశ్చర్యకారాలు ఏమైపోయినాయి అని కొన్నిసార్లు మనం ప్రశ్నిస్తూ ఉంటాం. At a point of time, a man called Gideon questioned God in this way. ఒక సందర్భంలో గిద్యోను అనబడే ఒక వ్యక్తి ఇలాగ అడిగాడు, దేవుడు మాకు తోడుంటే ఏవి మా పితరుల జీవితాల్లో జరిగిన అద్భుతాలు ఏవి అని అడిగాడు. దేవుడు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించేవాడైతే, ఆయన అసాధ్యాలను సుసాధ్యపరచువాడైతే, మా పితరుల కాలంలో జరిగిన అద్భుతాలు ఇప్పుడు ఎందుకు మేము చూడలేకపోతున్నాం అంటే, దేవుడు అన్నాడు, నా శక్తిలో లోపం కాదది, ఆ అద్భుతాలు చూడడంలో మీలో ఏమి లేదు, సంసిద్ధత లేదు, మీలో ఆసక్తి లేదు. ఇశ్రాయేలు ప్రజలు న్యాయాధిపతుల గ్రంథాన్ని చదువుతూ ఉంటే కష్టం వచ్చినప్పుడు మొరబెట్టేవారు, సుఖం వచ్చినప్పుడు దేవుని మర్చిపోయేవారు. అందుబడి దేవుడు మరలా కొంతమంది శత్రువుల చేతికి వారిని అప్పగించినప్పుడు మరలా ప్రభువు అనగానే దేవుడు మరొక రక్షకుని పంపించాడు, ఒక శూరుణ్ణి పంపించాడు, ఒక న్యాయాధిపతిని పంపించి దేవుడు వారికి మేలు చేశాడు. అద్భుతాలు చేసే దేవుడు ఆనాడు ఈనాడు ఏనాటికైనా ఒకే రీతిగా ఉంటాడు ఆయన. హల్లెలూయా. అయితే పొందుకునే సామర్థ్యం మనలో ఉందా? వాటిని తీసుకునే సామర్థ్యం, విశ్వాస పరిమాణం మనలో పెరుగుతుందా? ప్రతిరోజు క్రైస్తవ జీవితం, ఆయనతో ప్రయాణం, విశ్వాసయాత్రలోకి మరొక మెట్టు ఎక్కుతూ పరిపూర్ణంగా దేవుని నమ్మడం, ఏ సందేహము సంశయం లేకుండా ప్రభువుని సంపూర్ణంగా వెంబడించడం. అలా చేసినప్పుడు ఆనాడు అబ్రహాము జీవితంలో అద్భుతం చేసిన దేవుడు ఈనాడు మన జీవితాల్లో కూడా మేలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని లేఖన సారాంశాన్ని మనం గుర్తించాలి.